ఇంకొక మాట సార్, నిన్న గ్రౌండ్ లో పోలీసులను పిలిపించారు సార్. మేము ఏం చేసాం సార్, అవన్నీ ఉన్నాయి సార్, వీడియో క్లిప్స్ మాత్రం ఉన్నాయి. మేము ఏం క్వశ్చన్ చేస్తున్నామంటే, ఇక్కడ మేము ఎవరు తప్పు చేసినా వాళ్ళని శిక్షించండి. ఎవడో తప్పు చేసినా మాకు సంబంధం లేదు సార్. అది ఏమంటారు సార్, అదేమో దొంగతనం జరిగిందంట సార్ వాళ్ళ దాంట్లో. అది మేము మా వాళ్ళే తీసుకోపోయినారంటే ఇంకోటి మేమేమన్నాం సార్, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారు కదా, తెలుస్తుంది కదా, ఎవరు తప్పుంటే వాడిని బయటికి పనిష్మెంట్ చేయండి. ఎవడో ఒకటి ఈ రోజు కోసం మేము చాలా వెయిట్ చేస్తున్నామన్న, ఈ టైం కోసము, ఈ రోజు కోసం చాలా వెయిట్. ఎందుకంటే చూడన్నా, నేను ఒకటి చెప్తాను, ఏ ఎమ్మెల్యేతో మాట్లాడాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా 2 నిమిషాల నుంచి 1 నిమిషం కన్నా ఎక్కువ దొరకదు. ఇప్పుడు మా సమస్య చెప్పుకోవడానికి సంవత్సరాలు కూడా సరిపోదన్నా. మా పరిస్థితులు అట్లున్నాం మేము అన్నా, డైవర్ట్ అయిపోతున్నాము. యూత్ ఎంత చెడిపోతుందో తెలుసనా, యూత్ బాగుంటేనే కదన్నా బాగుండేది. ఆదోని యూత్ బాగుంటేనే కదన్నా. ఒక్కసారి ఆలోచన చేయండి అన్న, యూత్ బాగలేకపోతే ఎక్కడి నుంచి బాగుపడుతుందన్నా? ఇంకా పార్టీలు జెండాలు పట్టుకుని తిరగాలన్నా అందరు మేము, ఏం కాకోకుండా, అది కాకుండా ఇది కాకుండా. సార్ మేము చెప్తున్నామంటే సార్, మాకి ఫిజికల్ ఫిట్నెస్ కి ఆ గ్రౌండ్ కావాలి సార్. మాకి గవర్నమెంట్ నుంచి అలా లొకేట్ అయ్యేంత వరకు మేము అక్కడి నుంచి పోం సార్. ఒకే పార్టీకి చెందిన వాళ్ళు ఆడకూడదు సార్. మేము ఓపెన్ చెప్తున్నాం సార్. ఇది కావాలంటే సార్ సస్పెండ్ కూడా అయ్యారు వాళ్ళు. ఎందుకు సస్పెండ్ అయ్యారో కూడా తెలుసుకోండి సార్. అక్కడ ఫిజికల్ డైరెక్టర్ సార్, ప్రైవేట్ గా వచ్చిన వాళ్ళు సార్, ఎలక్షన్ దాంట్లో ఎందుకు సస్పెండ్ అయినా కూడా తెలుసుకోండి సార్. అది మీరు తెలుసుకొని ఒక పార్టీకి చేసిన వాళ్ళు మీరు ఏమైనా తెలుసుకోండి సార్. అది ఎందుకంటే సార్ ఇంకొకటి సార్, దీంట్లో ఏ రాజకీయ పార్టీ సార్, ఇక్కడ ఉన్నాం కదా సార్ అందరూ, ఏ రాజకీయ పార్టీలకు మేము జెండాలు పట్టలేదు సార్. మేము ఏ పార్టీ అంటే మేము స్పోర్ట్స్ పార్టీ సార్. మేము ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాకు స్పోర్ట్స్ నుంచి మాకు పేరు వచ్చింది సార్. మేము చాలా ఇప్పటికీ ఫిట్ గా ఉన్నాము. ఈ పిల్లలందరూ డైవర్ట్ కాకూడదని చెప్పి మేము వచ్చాం సార్. మాకు ఒకటే కోరిక సార్, మేము అడిగేది కూడా ఒకటే కోరిక సార్. ఏదైతే మొయినుద్దీన్ చెప్తున్నాడో, ఫిరోజ్ చెప్తున్నాడో, ఇవన్నీ కూడా 100కు 100% కరెక్ట్. మనము యువకులందరినీ కూడా, యువకులే కాదు యువతులు కూడా, కేవలం మగవాళ్ళు మాత్రం ఆడితే సరిపోద్దా కదా, అమ్మాయిలు కూడా ఆడాలా కదా. అందరూ కూడా గ్రౌండ్ లోనే ఉండాలా. ఇటరా తమ్ముడు, ఇటరా. అందరూ కూడా గ్రౌండ్ లోనే ఉండాలా. గ్రౌండ్ లో లేకపోతే వచ్చే నష్టాల్ని సత్య బ్రహ్మాండంగా చెప్పినాడు. గ్రౌండ్ లో లేకపోతే డైవర్ట్ అవుతారు, గ్రౌండ్ లో లేకపోతే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తారు, గ్రౌండ్ లో లేకపోతే వాడి ఆలోచన విధానం మారుతుంది, గ్రౌండ్ లో లేకపోతే వాడు చెడు అలవాట్లకు పోతాడు, గ్రౌండ్ లో లేకపోతే వాడు దారి తప్పుతాడు. గ్రౌండ్లు అన్నవి అది కేవలం ఆడుకోవడానికి కాదు, యువకుల్ని ఫిట్గా ఉంచడానికి. ఓన్లీ బాడీ ఫిట్గా ఉంటే సరిపోదు, మైండ్ కూడా ఫిట్గా ఉంచడానికి గ్రౌండ్స్ అనేవి చాలా ఉపయోగం. అంతెందుకు, మీరు గమనించే ఉంటారు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత సేద తీర్చడానికి, నన్ను నేను రిలాక్స్ చేసుకోవడానికి రోజు గ్రౌండ్కి వచ్చేవాడిని. మీరు ఎవరైనా చూసారా లేదా నాకు మీతో ఆడినాను. ఇప్పుడు నాకు అదొకటే రిలీఫ్ అనిపించింది. ఇంత పని ఒత్తిడిలో, ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి విపరీతమైన ప్రెషర్లో కూడా నా గ్రౌండ్కి వెళ్ళడం అన్నది మాత్రమే రిలీఫ్ ఇస్తుంది. ఆడపోయి కాసేపు అడగడం, వాళ్ళని వీళ్ళని హలో అని చెప్పడం, పలకరించడం, కాసేపు ఫ్రెష్ ఎయిర్లో ఉండడం, ఇవే నాకు కూడా ఇష్టం. ప్రతి ఒక్కరూ కూడా ఇదే పని మీదే ఉండాలి. రోజుకు 2 గంటలు ఎవడైతే తన శరీరం మీద, తన మైండ్ మీద స్పెండ్ చేస్తాడో వాడు ఊరికి ఉపయోగపడతాడు, రాష్ట్రానికి ఉపయోగపడతాడు, దేశానికి ఉపయోగపడతాడు. సో దీంట్లో దయచేసి గ్రౌండ్లో కానీ, స్పోర్ట్స్లో కానీ, యువకుల్లో కానీ వాళ్ళ ఆలోచన విధానంలో రాజకీయాలు లేనే లేవు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎలక్షన్లు వరకే రాజకీయాలు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇంకా రాజకీయాలకు సంబంధం లేదు. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరు వాళ్ళు రాజకీయాలు చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. తర్వాత పూర్తిగా ఊరి అభివృద్ధి, ఊరు బాగుండాలి. ఊరు బాగుండాలంటే యువతులు బాగాలేకుండా, మీ ఆలోచన విధానం బాగాలేకుండా ఊరు ఇట్లా బాగుపడుతుంది కదా. కాబట్టి తప్పనిసరిగా మీ అందరితో పాటుగా నేనున్నాను.
మీరందరూ కూడా, ఎందుకంటే ఇంతకుముందు మీకు తెలియదేమో, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం 3 సంవత్సరాల కిందటే 90 కోట్ల రూపాయలు ఆదోనికి పంపించింది స్టేడియం కట్టమని. 90 కోట్ల రూపాయలు పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అప్పట్లో ఉన్నాడు, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే, ఆయన స్థలం చూపించాల్సిందంతే. మనం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ చూపించినా ఇంకోటి చూపించి స్టేడియం కట్టమంటే అప్పుడు కట్టేసేవాళ్ళు బ్రహ్మాండంగా. సంవత్సరాల కొద్దీ ఆ డబ్బుల్ని మూలగబెట్టి స్థలం చూపించకుండా ఏమి చేయకపోతే ఇంక వీళ్ళు ఆదోని వాళ్ళకి స్టేడియం అవసరం లేదు అని ఆ డబ్బులన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. ఆలోచన చేయండి ఎంత దుర్మార్గం. ఆ పరిస్థితి వల్ల ఈరోజు మళ్ళీ మన రోడ్ల మీద పడి మళ్ళీ ఇప్పుడు ఎక్కడ గ్రౌండ్ ఉందా క్రికెట్ ఆడుకుందాం, ఎక్కడ గ్రౌండ్ ఉందా ఫుట్బాల్ ఆడుకుందాం, ఎక్కడ గ్రౌండ్ ఉందా వాడి కేసు పెడితే ఎవడన్నా పోలీసు తరుముతాడు. ఈ దుస్థితి ఆదోనిలో పోవాలి, పోతుంది కూడా, ఏమనమనాలి. నేను ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ని పిలిపించి మాట్లాడతాను, అక్కడున్న పరిస్థితులు కూడా నేను తెలుసుకుంటాను. రాజకీయాలు ఉంటే అవి ఒప్పుకోను, అర్థమైన వాళ్ళు వీళ్ళు అనే తేడా లేదు నాకు అందరూ ఒకటే. నాకు ఏ పార్టీ అయినా నాకు ఆదోనిలో వాసులు, ఆదోనిలో ఉన్న విద్యార్థులు, ఆదోనిలో ఉన్న మనుషులే తప్ప నేను ఎప్పుడూ కూడా రాజకీయ కక్ష పెట్టుకొని నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ నేను ఈ పార్టీ ఇట్లా ఎప్పుడు చూడలే, నాకు అంత తెలియదు కూడా. కాబట్టి నేను మాట్లాడి మీకు వెంటనే ఏమేమి అనుమతులు కావాలనో వీళ్ళు ముగ్గురు నాతో టచ్లో ఉంటారు. ఇంకా ఎవరైనా 2-3 కావాలంటే మీ రిప్రజెంటేటివ్గా రండి, నాతో టచ్లో ఉండండి, నా నెంబర్లు తీసుకోండి. ఎవరన్నా ఇబ్బంది పెడితే నేను డెఫినెట్గా మీ దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని కాపాడుకుంటాను, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు ఏర్పాట్లు చేసుకున్నాం, మీరందరూ కూడా బ్రహ్మాండం. ఎందుకంటే నాకు ఇంకో బాధ ఏంటి, ఈ ముగ్గురు సత్య, ఫిరోజు, మోబిన్, వీళ్ళు ముగ్గురే స్టేట్స్కి ఆడినారంటే నాకు అదొక బాధ. ఊర్లో ఇంతమంది యువకులు ఉన్నారు కదా, ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు కదా, మీరెందుకు యూనివర్సిటీకి ఆడట్లేదు, స్టేట్కి ఆడట్లేదు, మీకేం కావాలి? నేను అన్ని చేసి పెట్టే బాధ్యత. నేను పోయి క్రీడా శాఖ మంత్రి దగ్గరికి పోయి మీకు కావాల్సిన వసతులన్నీ పట్టుకొని వస్తాను కావాలంటే. వాళ్ళందరినీ మీరు బాగా రోజు 2 గంటలు 3 గంటలు 5 గంటలు 10 గంటలు ఆడి మీరందరూ యూనివర్సిటీకి ఆడాలా, మీరందరూ స్టేట్కి ఆడాలా, మీరందరూ నేషనల్స్కి ఆడాలా. ఆదోనిలో యువకులందరూ కూడా ఎక్కడ ఉంటారంటే పొద్దున గ్రౌండ్లో అన్నా ఉంటారు లేదా జిమ్లో అన్నా ఉంటారని నాకు అనిపించాలా. ఆదోనిలో యువకులు 7 గంటల దాకా 8 గంటల దాకా నిద్రపోతే నేను ఒప్పుకోను. అందరికీ చెప్పండి, అందరూ కూడా 4:30-5 గంటలు వేయాలి. 5:30కంతా మీరు గ్రౌండ్లో అన్నా ఉండాలి, జిమ్లో అన్నా ఉండాలి, ఊరు రోడ్లో పరిగెడుతున్నా ఉండాలి. ఏంబా అట్లా ఎందుకు మన ఇండియా నుంచి మన ఆదోని నుంచి ఇండియా కట్టాం సార్. అట్లాంటి పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేసుకోవాలి కదా. సార్ వాళ్ళు ఇంకోటి సార్, ఇక్కడ ప్రాబ్లం ఏముందంటే సార్, మన ఆదోనిలో ప్రాబ్లం ఏముందంటే సార్, టాలెంట్కి ఏమీ కొదువలేదు సార్. ఇక్కడ నుంచి కొన్ని రాజకీయాలు ఇది పాలిటిక్స్ ఎంటర్ అయ్యి, స్పోర్ట్స్లో పాలిటిక్స్ ఎంటర్ అయ్యి రియల్ టాలెంట్ని బయట ఎక్స్పోజ్ కావటం లేదు సార్. అది అక్కడ ఏం చేస్తున్నారంటే మా ఎమ్మెల్యే కొడుకు, ఎంపీ కొడుకు ఒకడు ఫైనాన్షియల్ కొడుకు ఒకడు రియల్ ఎస్టేట్ కొడుకు ఒకడు అని క్రికెట్ అనేది ఎన్ని స్పోర్ట్స్ని ఏం చేసేసినారంటే సార్ కమర్షియల్ చేసేసినారు సార్. సత్య, ఆ రాజకీయాన్ని మీరే పంపించేసినారు కదా. అదే పంపించేసిన ఇంకా వాళ్ళ గురించి మాట్లాడుకోవడం ఎందుకు కదా. ఇప్పుడు మార్పు తీసుకొచ్చింది మీరు, అవును సార్. ఇదైతే నన్ను ఎమ్మెల్యే చేసుకుంది మీరు, అవును సార్ కదా. నేను మీకోసమే ఉన్నాను, మార్పు కోసమే ఉన్నాను సార్. అర్థమైందా? రాజకీయాలు లేనే లేవు, అర్థమైందా? మనమంతా ఒక్కటే. ఆదోనిలో పార్టీలు లేవు, అందరూ నా వాళ్లే, అర్థమైందబ్బా. నేను ఎవరి మీద నిన్నటి దాకా ఎవడో పిల్లడు వైఎస్ఆర్సీపీ పేరు చెప్పుకొని వచ్చినాడు, వాడి మీద కక్ష కడతానంటే అట్లా కూడా కక్ష కట్టను. ఎందుకంటే వాళ్ళు తెలుసో తెలియకో తప్పులు చేసి ఉంటారు. వాడు ఎవడో ఎదవ చెప్తుంటే వీళ్ళు అమాయకులు అయిపోయి నువ్వు ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని తప్పు చేసి ఉంటారు. కాబట్టి వాళ్ళని కూడా ఏమి అనడానికి లేదు. కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి. నేను కాలేజీ మీరు ముగ్గురు నా టచ్లో ఉంటే ప్రిన్సిపాల్ మీ ముందే పిలిపిస్తాను. నాకల్లా దాపరికాలు కూడా ఏమి లేవు. ఒక 4 టచ్లో ఉండండి. వాళ్ళని పిలిపించి మాట్లాడి ఎలా చేస్తే బాగుంటుందో
అలా ప్లాన్ చేస్తాం. మీరందరూ కూడా బాగా ఆడండి రోజు. అన్ని గ్రౌండ్లు వాళ్ళని పిలిపిద్దామండి. గ్రౌండ్లకు సంబంధించిన వ్యక్తులందరినీ పిలిపిద్దాం. కాలేజీలు వాళ్ళందరినీ పిలిపిద్దాం. ఏమండి, ఎలా ఏ గ్రౌండ్ లో ఎవరెవరు ఎంతమంది ఆడొచ్చో ప్లాన్ చేసుకుని వంతుల వారీగా ఆడుకోండి. సరేనా? నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి. వాళ్ళు పిలిచి మాట్లాడాలి కదా, పిలిపించి మాట్లాడదాం. నువ్వు కూడా ఉండు, మీరు కూడా ఉండండి. ఉండి వాళ్ళు పిలిపించినప్పుడు మీ సమస్యలు ఏంటో చెప్పండి, వాళ్ళ సమస్యలు ఏంటో వింటాను. మధ్య మార్గంగా ఆ గ్రౌండ్స్ అన్ని క్లియర్ చేసి మీకు అందుబాటులో పెడతాం. సరేనా? సార్ ఇక్కడ ఒకటి మీకు మెయిన్ ఇంకొకటి తెలియాలి సార్. మీకు మెయిన్ ఇంకొకటి తెలియాలి సార్. ఇతను యాక్షన్ మ్యాన్ అని అవుతున్నాడు కదా సార్. జలాల్ డోంగ్రీ దగ్గర ఒకటి టీటీడీ దేవస్థానంది ఒక పొలం ఉంది సార్. అక్కడ అది బీడు పడిపోయింది సార్. పిల్లలకి గ్రౌండ్ లేదని చెప్పి 4 సంవత్సరాల నుంచి బయటికి పోతే ఇతను సొంతంగా ₹1,00,000 ఖర్చు పెట్టుకొని పిల్లలు ఆడుకోవడానికి సార్, ఇతను ఆడుకోవడానికి కాదు సార్, ఆధునిక వాళ్ళ గురించి ఆలోచన చేసి ₹1,00,000 పెట్టి ఆడిపించాడు సార్. ఆడిపించిన తర్వాత ఏమైందంటే సార్, దాన్ని కూడా బంద్ చేపించారు సార్ వీళ్ళు. ఎందుకంటే మేము మెయిన్ ఇప్పుడు థింకింగ్ ఆఫ్ లెవెల్, ఇప్పుడు మీరు ఉన్నారు సార్, మీరు చెప్పే మాటలకు మేము ఇన్స్పైర్ కాకూడదు. ఎందుకంటే మా మైండ్ పొల్యూట్ అయిపోవాలి. నిజంగా ఇదే చెప్తున్నాను సార్. మైండ్ పొల్యూట్ అయితే వాళ్ళు బాగుంటారు కదా సార్. ఈ మైండ్ పొల్యూట్ అనేది ఇప్పుడు మీరు మాకు ఎంత క్లియర్ గా చెప్పారో అలా చెప్తే ఇతను చేసిన పని ఏమంటే సార్, సొంతంగా ₹1,00,000 పెట్టుకొని ఆడిపించినాడు సార్. ఎవరు ₹1,00,000 తీసుకొచ్చి పెడతారు సార్? ఎవరైనా టోర్నమెంట్ ఏదో ఒక లాభం వస్తుందనే పెడతాడు. ఇతను పెడితే దాన్ని కూడా పని చెప్పించారు సార్ మాకు కొండ దగ్గర. కావాలంటే అతను పొలం వచ్చి మాకు చెప్పాడు సార్. ఏమన్నా